అంశాల వారి కాడికి వస్తే నువ్వు ఒకటి రెండు చెప్తే నేను వివరణిస్తా. నీకేమన్నా అనిపిస్తే నీకేమన్నా వివరణిస్తే దాని మీద నేను ఆన్సర్ ఇస్తా. నీకేమన్నా నచ్చినవి చెప్పు, ఆ నచ్చింది వాస్తవమే నేను కూడా చెప్తా. నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నీకు నవరత్నాలను ఏకీభవిస్తారా, విభేదిస్తూ ఉంటారు? అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆయన జీవనాడంతా నవరత్నాల మీద ఉన్నది కదా కదా అంతే కదా. నువ్వు చెప్పేది, నువ్వు ఆడికి వస్తావనే నేను అన్నా, నువ్వు చెప్పమని చెప్పి కదా. నవరత్నాల వల్ల వచ్చే పథకాలు అందరికి అందే పథకాలు ఉన్నాయనుకో కదా. అందరికి అందే పథకాలు మా దళితులు కూడా వస్తాయి, మా మాదిగలు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్, తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కోటా వస్తుంది. అది కులంతో మతంతో సంబంధం లేకుండా ఆర్థికంగా పేదలందరికీ వస్తుంది. అంతేనా? వస్తుందా లేదా? ఇప్పుడు నవరత్నాలు అనేది కులంతో మతంతో సంబంధం లేకుండా పెట్టినని మీరు అంటున్నారు కదా. ఆటోమేటిక్గా అందరికి వర్తించేది మాకు వర్తిస్తుంది. కానీ మాకు రావాల్సినవి తీసేసాడుగా. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఉన్నది కదా.